వీడియోలో ఫ్యాట్ లాస్ కి కటింగ్ కి కావాల్సిన ఎసెన్షియల్ సప్లిమెంట్స్ డిస్కస్ చేద్దాం. ఎసెన్షియల్ అంటే ప్రియారిటీ వైజ్ ఏ సప్లిమెంట్స్ అవసరం ఉన్నాయో అవే సప్లిమెంట్స్ డిస్కస్ చేద్దాం. అడ్డగోలుగా సప్లిమెంట్స్ నేను రికమెండ్ చేసిన అంటే ఆర్చుకోతారు. సో ఓన్లీ ఎసెన్షియల్ సప్లిమెంట్ డిస్కస్ చేద్దాం. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఫస్ట్ ప్రియారిటీ సప్లిమెంట్ వే ప్రోటీన్. వే ప్రోటీన్ లో కూడా టైప్స్ ఉంటాయి. బేసిక్ గా ఇప్పుడు మనం కటింగ్ సిరీస్ లో ఉన్నాం కాబట్టి వే ప్రోటీన్ ఐసోలేట్ యూస్ చేయడం చాలా బెటర్. వే ప్రోటీన్ ఐసోలేట్ సింపుల్ గా ఏంటంటే జీరో షుగర్ ఉంటుంది, జీరో కార్బ్స్ ఉంటాయి, లో ఇన్ క్యాలరీస్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ డైట్ లో అంత స్ట్రిక్ట్ క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసినప్పుడు మళ్ళీ మనకు సప్లిమెంట్ నుంచి ఆ ఎక్స్ట్రా ఒక 5 grams 6 grams కార్బోహైడ్రేట్స్ రావడం అంత మంచిగా ఉండదు. సో వే ప్రోటీన్ ఐసోలేట్ యూస్ చేయడం బెటర్. ఒకవేళ మీరు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యూస్ చేస్తే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కొంచెం బడ్జెట్లో వస్తుంది. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యూస్ చేస్తే బ్రాండ్ ని బట్టి దేంట్లో అయితే తక్కువ షుగర్ ఉందో అది యూస్ చేయండి. ఈ పర్టికులర్ బ్రాండ్ నాకు కొలాబరేషన్కి వచ్చింది. ఈ బ్రాండ్ నేను ఇప్పుడే రికమెండ్ చేయను. నేను ఆల్రెడీ కటింగ్ సిరీస్లో ఉన్నా. ఈ కటింగ్ సిరీస్లో నేను ఒక 5 days ఆర్ 1 week నేను యూజ్ చేసి నాకు మంచిగా అనిపిస్తే దెన్ దీని మీద సపరేట్ ఒక రివ్యూ వీడియో చేసి నేను మీకు రికమెండ్ చేస్తా అంతే. కానీ బ్రాండ్ మాత్రం చాలా పెద్ద బ్రాండ్. మీరు ఏ సప్లిమెంట్ స్టోర్లో అయినా ఈ బ్రాండ్ కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది. సో నేనైతే ఇప్పుడు ఈ కటింగ్ సిరీస్లో నేను యూజ్ చేస్తా పర్సనల్గా. ఒక 5 days ఆర్ 1 week యూజ్ చేసి నాకు మంచిగా అనిపిస్తే నేను మీకు రికమెండ్ చేస్తా. ఒకవేళ మంచిగా అనిపించకపోతే మళ్ళీ బ్రాండ్కి ఒక చిన్న మెయిల్ ఆర్ మెసేజ్ పెడతా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ విత్ యూ అని. అది ఆడికైపోతుంది. ఒకవేళ నేను ఇంప్రెస్ అయితే నాకు కటింగ్ సిరీస్లో సూటబుల్ అవుతుంది అంటే దెన్ ఐ విల్ రికమెండ్ యూ. కానీ బ్రాండ్ మాత్రం చాలా రికగ్నైజ్డ్ బ్రాండ్. సప్లిమెంట్ ఇండస్ట్రీలలో చాలా తెలిసిన బ్రాండ్ ఇది. మీరు సప్లిమెంట్ స్టోర్ పోయినరా అంటే ఈ బ్రాండ్ లేకుండా సప్లిమెంట్ కనబడవు. సో చాలా పెద్ద బ్రాండ్. ఇది మంచిగా అనిపిస్తే నేను రికమెండ్ చేస్తా. సో చాలా మంది కామెంట్లలో అదే మెన్షన్ చేస్తుంటారు, అన్న ఏ బ్రాండ్ బెస్ట్, ఏ బ్రాండ్ వాడాలి. సో బ్రాండ్ వచ్చింది, బ్రాండ్ చెప్తా, కానీ నాకు నచ్చితే చెప్తా, లేకపోతే లేదు. ఓకే, అది సప్లిమెంట్ వే ప్రోటీన్ గురించి. వే ప్రోటీన్ అయితే ఫస్ట్ ప్రియారిటీ. మీరు 1 scoop వాడతారా 2 scoops వాడతారా అనేది మీ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆల్రెడీ డైట్ వీడియో చేసిన, ఫ్యాట్ లాస్ డైట్. ఒకవేళ మీరు అసలు జీరో సప్లిమెంట్ వాడను అనుకుంటే కూడా డైట్లో ఏమేమి చేంజెస్ చేసి ఓన్లీ డైట్ త్రూ మనం ఫ్యాట్ లాస్ అచీవ్ చేయొచ్చు. అది కూడా నేను డైట్ వీడియోలో మెన్షన్ చేసిన. ఒకసారి డైట్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ సప్లిమెంట్. సెకండ్ సప్లిమెంట్ ఎల్ఆర్జినైన్ ఏం చేస్తా అనేది కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేసిన మన ఛానల్లో. సింపుల్గా చెప్పాలంటే ఎల్ఆర్జినైన్ ఏం చేస్తా అంటే మన బ్లడ్లో నైట్రిక్ ఆక్సైడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమైతే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, మనకు బయటికి పంప్ అనేది వాస్కులారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇది ఎల్ఆర్జినైన్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే మన ఛానల్లో రీసెంట్ గానే చేసిన, అది ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. ఇది సెకండ్ ప్రియారిటీ సప్లిమెంట్. థర్డ్ ప్రియారిటీ సప్లిమెంట్ గ్లూటమైన్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక అమినో యాసిడ్, ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటే మన బాడీ ఓన్ గా తయారు చేయని అమినో యాసిడ్ ని ఎసెన్షియల్ అమినో యాసిడ్ అంటాం. అంటే మనం బయట నుంచి ఫుడ్ నుంచి లాంటి లేకపోతే సప్లిమెంట్ నుంచి కానీ తీసుకోవాల్సి వస్తుంది. గ్లూటమైన్ ఏం చేస్తా అంటే మజిల్ రికవరీని ఫాస్ట్ గా చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేసినాక ప్రోటీన్ ఫుడ్ ఇచ్చిర్రు, మంచిగా రెస్ట్ ఇచ్చిర్రు, మజిల్ రికవరీ అయింది, మళ్ళీ వర్కౌట్ చేసిర్రు, మళ్ళీ మజిల్ డ్యామేజ్ అయింది, మళ్ళీ రికవరీ అయింది. ఈ ప్రాసెస్ లో మజిల్ గ్రో అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ మీరు ఎంత ప్రాపర్ గా రికవరీ అయితే మీ మజిల్ గ్రోత్ అనేది అంత ఫాస్ట్ గా అవుతుంది. సింపుల్. సో గ్లూటమైన్ ఏంటంటే మజిల్ రికవరీని ఫాస్ట్ ఇంప్రూవ్ చేస్తుంది. మీరు ఇది పోస్ట్ వర్కౌట్ లో తీసుకోవచ్చు. ఒక స్కూప్ వే ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు దానికి ఒక స్కూప్ గ్లూటమైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ ప్రయారిటీ సప్లిమెంట్. ఫోర్త్ ప్రయారిటీ, ఇది మీరు ఫ్యాట్ లాస్ లా లేకపోతే బల్కింగ్ లా మజిల్ బిల్డింగ్ లా లేకపోతే మీరు జిమ్ చేస్తుర్రా చేయకపోయినా వాడొచ్చు ఈ సప్లిమెంట్స్. ఈ 3 సప్లిమెంట్స్ ఏంటంటే మల్టీవైటమిన్, ఫిష్ ఆయిల్, కాల్షియం టాబ్లెట్స్. ఇవి మీరు కటింగ్ అయినా బల్కింగ్ అయినా ఏ ప్రోగ్రామ్ లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవి నేను మెడికల్ షాప్ లోనే తీసుకున్నది, నేను సప్లిమెంట్ స్టోర్ లో కాదు. ఏ సప్లిమెంట్ స్టోర్ లో తీసుకోవాలో అవే సప్లిమెంట్ స్టోర్ లో తీసుకుంటాము. ఏవైతే మనకు బడ్జెట్ లా ఒక అష్యూరెన్స్ తో మెడికల్ షాప్ లో దొరుకుతుందో అవి మెడికల్ షాప్ లోనే తీసుకుంటాం. సో వే ప్రోటీన్ మాత్రం సప్లిమెంట్ స్టోర్ లోనే తీసుకోవాల్సి వస్తుంది, లేదా గ్లూటమైన్ సప్లిమెంట్ స్టోర్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఎల్ఆర్జినైన్ కూడా నేను మెడికల్ షాప్ లోనే తీసుకున్నాను. నేను 45 rupees శాషెట్ పడుతుంది. యూజ్ చేసినప్పుడు ప్రీ వర్కౌట్ లో యూజ్ చేస్తాము, ఒక గ్రామ్ యూజ్ చేస్తాము. అంటే ఈ శాషెట్ ఉంది, ఈ శాషెట్ 3 grams పౌడర్. ఈ 3 grams పౌడర్ ని మనం 3 డివైడ్ చేసుకొని
డైలీ వర్కౌట్ కి ముందు ఒక 15 మినిట్స్ ముందు 1 గ్రామ్ యూస్ చేస్తాం అంతే. ఓకే, ఇది 3 డేస్ వస్తుంది 45 రూపీస్ సాషెట్. ఇవి ఎసెన్షియల్ సప్లిమెంట్స్. దీనికి నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే సిఎల్ఏ ఎల్ కార్నిటైన్. ఈ సిఎల్ఏ ఎల్ కార్నిటైన్ నేను సెకండ్ అండ్ థర్డ్ మంత్ లో యూస్ చేస్తా. ఒకవేళ మీరు ఇప్పటి నుంచే యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు. ఈ సిఎల్ఏ ఎల్ కార్నిటైన్ ఏంటంటే ఫ్యాట్ బర్నర్ లెక్క పనిచేసే మనకు. ఫ్యాట్ బర్నర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్లు ఉండరు లేదా కటింగ్ సిరీస్లు ఉండరు, ఏమైతే అంటే మీరు డైట్ నుంచి ఆల్రెడీ క్యాలరీస్ అనేది తక్కువ ఇస్తారు, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇస్తారు, అంటే మీరు బాడీకి ఫుడ్ నుంచి ఎనర్జీ తక్కువ ఇస్తారు. ఇప్పుడు బాడీ మీరు వర్కౌట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే బాడీ 2 సోర్సెస్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది. ఒకటి ఫ్యాట్ నుంచి లేదా మజిల్ నుంచి. సో సింపుల్ గా ఫ్యాట్ బర్నర్ ఏం చేస్తా అంటే మనకు కావాల్సిన ఎనర్జీ, మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ఫ్యాట్ నుంచి బర్న్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది. అంటే ఫ్యాట్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఫ్యాట్ సెల్స్ సింపుల్ చెప్పాలంటే ఫ్యాట్ సెల్స్ బర్న్ అయ్యేటట్టు చూసుకుంటది. మనకి ఏదైతే వర్కౌట్ కి ఎనర్జీ కావాలో అది ఫ్యాట్ నుంచి వచ్చేటట్టు చూసుకుంటది. అట్లా ఫ్యాట్ బర్న్ అనేది ఇంకా మంచిగా అవుతుంది. నేను ఇప్పుడు సిఎల్ఏ ఎల్ కార్నిటైన్ ఎందుకు వాడతలేను అంటే నాకు పర్సనల్ గా అంత ఫ్యాట్ అనిపిస్తలేదు. నేను అందుకే ఓన్లీ సెకండ్ మంత్ థర్డ్ మంత్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒకవేళ యూస్ చేయాలనుకుంటే ఒకవేళ పిల్ అయితేనేమో వర్కౌట్ కి ఒక 15 మినిట్స్ ముందు ఒక పిల్ తీసుకోండి. 1000 mg వరకు తీసుకోవచ్చు. లేదు లిక్విడ్ దొరుకుతుంది, లిక్విడ్ అయినా కానీ 1000 mg వరకు వర్కౌట్ కి ముందు తీసుకోవచ్చు. ఓకే, ఇది మీకు ఫ్యాట్ బర్నింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ ప్రమోట్ చేస్తుంది. సిఎల్ఏ ఎల్ కార్నిటైన్ ఈ సప్లిమెంట్స్ ఇవి నేను సెకండ్ అండ్ థర్డ్ మంత్ యూస్ చేస్తా. సేమ్ ఇప్పుడు నేను ఎట్లా వీడియో చేసినో సెకండ్ మంత్ కూడా ఏం సప్లిమెంట్స్ యూస్ చేయాలనేది నేను వీడియో చేస్తా. సెకండ్ మంత్ డైట్ షూట్ చేస్తా, సెకండ్ మంత్ వర్కౌట్ షూట్ చేస్తా. సో మిస్ కావద్దంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమన్నా ఇంకేదన్నా టాపిక్ రిలేటెడ్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, లేదా ఇదే వీడియో ఇంకా మంచిగా ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది కామెంట్ చేయండి. డెఫినెట్లీ I will take that. Okay, if you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. Bye.